నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఇంపార్టెంట్ ప్రవచన వాక్కు రిలీజ్ చేశారండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నీ జీవితాన్ని మార్చేటువంటి ప్రవచన వాక్కు, కార్యం చేసే ప్రవచన వాక్కు. సో కాబట్టి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు, షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు సెలవిచ్చుకున్నాడు, రేపటి దినాన నీకు అద్భుతం జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసి ఉన్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసి అని చెప్పండి. రేపు శుక్రవారం వస్తుంది, అది ఆగస్టు 22వ తారీఖు, అది అమాస వస్తుంది. ఈ రోజున చాలా చోట్ల విశ్వాసులను అటాక్ చేయడం కోసం క్షుద్ర శక్తులు, మంత్రశక్తులు సంచారం చేస్తున్నాయి. దాడి చేయాలని, కుటుంబంలో సమాధానం లేకుండా చేయాలని, గొడవలు పుట్టించాలని, యాక్సిడెంట్స్ కలిగించాలని. అయితే ఇవన్నీ కూడా యేసు క్రీస్తుని కాల్చివేస్తున్నాను. అయితే రేపటి దినాన అనగా శుక్రవారం నాడు సాతాను చేసే క్రియలు నశించబడతాయి. అలాగే దేవుడు నీ విషయంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసి వంట చేయండి. ఈ అద్భుతం ఏంటో నేను మీతో పంచుకోబోతున్నాను. ప్రార్థన చేసినప్పుడు యోషువ గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం నుంచి ప్రభు ఈ వచన భాగం ఇచ్చారండి. యెహోవా సెలవిచ్చే మాట ఏంటంటే, వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరించబడిన వారిని నేను వారిని అందరినీ నీకు అప్పగించేదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చదు అని యెహోషువతో చెప్పాను. సో దేవుడు యెహోషువతో సెలవిచ్చాడు, మీరు భయపడుతున్నారు, భయపడవద్దు, నేను తోడుగా ఉన్నాను. రేపటి దినాన ఓ కార్యం చేస్తాను, ఈ శత్రువులు లయం చేస్తాను, వారిని మీ చేతికి అప్పగిస్తాను. ఎవరిని చూసి మీరు భయపడుతున్నారో వాళ్ళు భయపడకుండా నీ చేతికి అప్పగిస్తాను సెలవిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అదే విషయం తెలియజేస్తున్నానండి. ఆగస్టు 22వ తారీఖు శుక్రవారం నాడు సాతాను శక్తులు దాడి చేసే ప్రయత్నం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, నమ్మినట్లయితే నీకు అద్భుతం జరుగుతుంది, నమ్మినట్లయితే నీకు కార్యం జరుగుతుంది. సో ఈ అద్భుతం రిలీజ్ చేయడం కోసం రేపు శుక్రవారం అనగా 22వ తారీఖు నాడు, ఇది అమాస అండి, ఇది క్షుద్రశక్తులు సంచారం చేసే అమాస. సో అమాస యొక్క మంత్రశక్తి నుంచి విడుదల కోసం రేపు అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ బేతల్ డబల్ చర్చిలో శుక్రవారం స్వస్థ విడుదల తైలాభిషేక ఉజ్జీవ అగ్ని ఆరాధన ఉంటుంది. రండి, కుటుంబాలుగా రండి. చేదశక్తి పీడించబడుతున్నట్లయితే, మంత్రశక్తులు వెంటాడుతున్నట్లయితే, దైవశక్తులు పీడిస్తున్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం? రండి, కుటుంబాలుగా రండి. ఎందుకంటే ఆ రోజు అమాస, ఆ రోజు చతుర్శక్తుల్ని యేసు క్రీస్తు లయం చేయబోతున్నాం. అలాగే వచ్చిన వారందరినీ వాటిలో నుంచి తప్పించి దేవుడు ఒక ప్రత్యేకమైన అద్భుతం చేయబోతున్నాడు. రేపటి రోజు అనగా శుక్రవారం నాడు సాతాను నిన్ను అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు దాని నుంచి తప్పించి నేను దీవించబోతున్నాడు, నేను ఆశీర్వదించబోతున్నాడు, నేను బలపరచబోతున్నాడు, నేను ధైర్యపరచబోతున్నాడు. నీకేదైతే కావాల్సిందో అద్భుతాన్ని చేయడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు దూతగణంతో ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థన చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా కానీ సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్లయితే రండి. ఎందుకంటే ఇది ఈరోజు అమాస వచ్చింది, అది సాతాను శక్తులు లయం చేసేటువంటి సమయం. సో కాబట్టి చేతవ శక్తులు పీడిస్తున్న, మంత్రశక్తులు పీడిస్తున్న, నిద్ర పట్టకపోయిన అమాస పున్న టైంలో దాళ్ళు ఉన్నట్లయితే రండి, కుటుంబాలుగా రండి. ఆ శక్తుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు, దయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయి, కార్యాలు జరగబోతున్నాయి. అలాగే వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. వారిసి అని చెప్పండి. ఈ అద్భుతం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అద్భుతం మూయబడ్డ ద్వారాన్ని తెరుస్తుంది. ఈ అద్భుతం నేను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతుంది. ఈ మీటింగ్లో పాల్గొంటుండగా, డెవలప్ చేయబోతుండగా సాతాను శక్తులు లయం కాబోతున్నాయి. సో రేపు రోజున ఈ సాతాను ప్రయత్నం చేసే, అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రయత్నాలని దేవుడు కొట్టివేస్తున్నాడు. సో దేవుడు నీకు అద్భుతం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను సిగ్గుపరచబడతాడు. మంత్రశక్తి నుంచి విడుదల కలుగుతుంది, మేలు కలుగుతుంది, ఈ అద్భుతం జరుగుతుంది. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? రండి, కుటుంబాలకు రండి. రేపు శుక్రవారం ఆగస్టు 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకు, స్థలం బేతల్ డబల్ చర్చ్, చిలుకల్ బిల్డింగు, శాంతినగర్ కాలనీ, బాలాజీ నగర్ కోలఫారం బస్ స్టాప్, యాప్రా సిగ్నల్, రైల్వే స్టేషన్ నుంచి 24B 211 బస్సులు ఉంటాయి. బాలాజీ నగర్ కోలఫారం బస్ స్టాప్ దగ్గర దిగండి. గూగుల్ మ్యాప్ బేదల్ టౌచ్ అని టైప్ చేయండి. మీరు వస్తుండగా మీకు అద్భుతం జరుగుతుంది ప్రవచన సారీసి అని టైప్ చేయండి. మీరు ఈ యొక్క శుక్రవారం అభిషేకాలు పాల్గొంటుండగా మంత్రశక్తుల నుంచి విడుదల కలుగుతాం ప్రవచన సారీసి అని చెప్పండి. నీకు చేతవ శక్తులుగా నేను పీడించమని నేను ప్రవచిస్తున్నాను, వారీసి అని చెప్పండి. సో దేవుడు దర్శించబోతున్నాడు. సో కాబట్టి పాల్గొనండి.
చేయండి, దేవుడు కార్యం చేయబోతుంది. అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మందిర స్థలం కోసం ప్రార్థన చేస్తున్నాము. సో కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మందిర స్థలం కోసం పరిశుద్ధ ప్రేరేపణతో మీరు మందిర స్థలం కోసం స్పాన్సర్ చేయొచ్చు. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, పేటీ నెంబర్ ఉంది, స్కాన్ కోడ్ ఉంది. సో ప్రభు ప్రేరేపించినట్లయితే ముందుకు రండి. మందిర స్థలం కోసం మీరు స్పాన్సర్ చేయొచ్చు. అభిషేకం అమౌంట్స్ రిసీవ్ చేసుకోండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ పరిచయం ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క శుక్రవార అభిషేక ఆరాధనలో మంత్ర శక్తులు కాలిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. ఎస్, గాడ్ బ్లెస్.